S&S పబ్లికేషన్స్ పబ్లికేషన్ రంగంలో రారాజు. SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ SI కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 73772229 మరియు 9097588999. ప్రేక్షకులందరికీ నమస్కారం. స్టే హోమ్, స్టే సేఫ్. కరోనా లాంటి పాండమిక్ సీజన్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి కృషి చేస్తున్నారో, వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ తెలియచేస్తూ, ఫస్ట్ వేవ్ కరోనాలో మనకి ఏం తెలీదు. కరోనా పాండమిక్ సృష్టించిన అల్లకల్లోలం ఇప్పుడు అందరికీ తెలుసు. బట్ స్టిల్ అదే నెగ్లిజెన్స్, అదే తెలిసి తెలియనితనం, అలాగే కేర్లెస్గా వదిలేయడం వల్ల సెకండ్ వేవ్ ఎంత దారుణంగా ఉందో మనందరం చూస్తున్నాం. ఇక్కడితో వదులుతుందా అంటే, ఇదే కనుక నెగ్లిజెన్స్ని మనం కొనసాగిస్తే కరోనా థర్డ్ వేవ్ ఇంకా భయంకరంగా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న ఈ తరుణంలో S&S పబ్లికేషన్స్ ప్రేక్షకులందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తోంది. మాస్క్ ధరించండి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇంట్లో ఉంటున్నా సరే తరచుగా చేతుల్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. మీ అందరికీ ఇంకొకసారి జాగ్రత్తలను గుర్తు చేస్తోంది S&S పబ్లికేషన్స్. ఈ నేపథ్యంలో కరోనా స్ట్రక్ పేషెంట్స్ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున సహాయార్థం అందించడానికి ప్రభుత్వానికి కొంత డబ్బు ఈ యాప్ ద్వారా ఒక ఆఫర్ని నిర్ణయించడం జరిగింది. ఈ ఆఫర్ని కనుక స్టూడెంట్స్ అవైల్ చేసుకుంటే దాని ద్వారా వచ్చిన డబ్బుని గవర్నమెంట్కి అందజేయడం జరుగుతుంది ఫార్ ద హెల్ప్ ఆఫ్ కరోనా పేషెంట్స్. కాబట్టి ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. మీరు ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తున్నారు, S&S పబ్లికేషన్స్ యాప్ యూజ్ చేస్తున్న ప్రతి విద్యార్థి, మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ మరియు ఉపాధ్యాయులందరి కాంట్రిబ్యూషన్గా కరోనా బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1,00,000 అందజేసింది సత్యం. ఇదే విధంగా ఈసారి కూడా ఈ ఆఫర్ ద్వారా కలెక్ట్ అయిన సొమ్ముని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కరోనా బాధితుల సహాయార్థం అందజేస్తాం అని ప్రమాణం చేస్తోంది S&S పబ్లికేషన్. దీనికి మీరు చేయాల్సిందల్లా S&S పబ్లికేషన్స్ వారు కొన్ని ఆఫర్స్ని యాప్లో డిజైన్ చేయడం జరిగింది. ఉదాహరణకు ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ SI అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ ₹299కే అందించడం జరుగుతుంది. ఇందులో మీకు దక్కేవి ఫ్రీ వర్క్ బుక్ వీడియోస్ విచ్ ఇంక్లూడ్స్ 1200 అవర్స్ ప్లస్ 1900 వీడియోస్ ఇందులో అందించడం జరుగుతుంది. అయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ 3 నెలలు మాత్రమే. అలాగే AP గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం ₹499కే మీకు అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కూడా 2021 ఏప్రిల్ 29th అండ్ 30th ఈ 2 రోజులు మాత్రమే. ఈ ఆఫర్ వ్యాలిడిటీ కూడా 3 months. కాబట్టి S&S పబ్లికేషన్స్ వారి యాప్లో 29 ఏప్రిల్ అండ్ 30th ఏప్రిల్ ఈ 2 రోజులు మన ప్యాకేజ్ మీద కలెక్ట్ అయిన సొమ్ముని ఏపీ గవర్నమెంట్కి S&S పబ్లికేషన్స్ వారు కరోనా బాధితుల సహాయార్థం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ SI అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ₹999 కట్టి ఫుల్ ప్యాకేజ్ తీసుకోవడం జరిగిందో వారి యాక్చువల్ డ్యూరేషన్ వ్యాలిడిటీ పీరియడ్ 6 నెలలు అయితే ఇప్పుడు దాన్ని 1 year పాటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. S&S పబ్లికేషన్స్ వారి యాప్లో ఇప్పటి వరకు SI అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించిన కోచింగ్ ప్రతిరోజు వీడియో రూపంలో ఇవ్వడం జరుగుతోంది. అలాగే ప్రతిరోజు ఒక టెస్ట్ నిర్వహించడం కూడా జరుగుతోంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారానికి ఒకసారి గ్రాండ్ టెస్ట్ కూడా ఉచితంగా ఆన్లైన్లో ఈ యాప్లో స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉంటుంది. SI కానిస్టేబుల్స్ టెట్ ప్లస్ DSC SGT ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ S&S పబ్లికేషన్స్ యాప్లో త్వరలో లభించు. కరోనా బాధితుల సహాయార్థం S&S పబ్లికేషన్స్ చేస్తున్న ఈ చిన్న ఇనిషియేటివ్లో మీరు కూడా మీ భాగస్వామ్యాన్ని అందించాలి అనుకుంటే ముందుగా ఈ S&S పబ్లికేషన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంతేకాకుండా దీంట్లో ఈ ఆఫర్స్కి సంబంధించిన కోర్స్ని మీరు కూడా ఉపయోగించుకుంటే దాని ద్వారా కలెక్ట్ అయిన మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ కరోనా స్ట్రక్ పేషెంట్స్. మరి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటారు వీటిని. ఇక రాజ్యాంగబద్ధ సంస్థలు అనుకున్నప్పుడు ప్రధానంగా మనకి ఇక్కడ ఏమేమి వస్తాయి అనుకున్నప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ వస్తుంది, UPSC వస్తుంది,
కేంద్ర ఆర్థిక సంఘం వస్తుంది, అటార్నీ జనరల్ వస్తుంది, కాగ్ వస్తుంది. వీటి రాజ్యాంగబద్ధ సంస్థలు అంటారు. వీటితో పాటు మనకు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్లు కూడా ఉంటాయి. కానీ వాటిని మనం కమిషన్లలో సంక్షేమ యంత్రాంగంలో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధ సంస్థలు అన్నప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటివి ఎన్నికల కమిషన్, యూపీఎస్సీ, ఆర్థిక సంఘం, ఆ తర్వాత కాగ్, ఆ తర్వాత అటార్నీ జనరల్. వీటిని ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాం. వీటిలో మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ రాజ్యాంగబద్ధ సంస్థలలో కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా ముఖ్యమైనది ఈ అన్నింట్లో. ఇప్పుడు ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఏ రూపంలో దాన్ని చెప్పుకోవాలి, ఏ రకంగా చెప్పాలి అనుకున్నప్పుడు ఒకసారి కేంద్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థలలో ఏంటమ్మా అంటే కేంద్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీఐ అంటాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల కమిషన్ లేక కేంద్ర ఎన్నికల కమిషన్ అని అంటాం. సో ఇక్కడ ఫండమెంటల్ ఏం తెలుసుకోవాలి, మనకు కేంద్ర ఎన్నికల కమిషన్లో చాలా వివరంగా అన్ని అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క పూర్వపరాలు మొత్తం తెలుసుకోవాలి. మామూలుగా కేంద్ర ఎన్నికల కమిషన్ని ఇప్పుడు బేసిక్గా ఏముందండి, కమిషనర్ ఎవరు తెలుసుకుంటే సరిపోతుందా, అలా పదవి కాలం, ఈ నియామకం గురించి ప్రైమరీగా అంటే బేసిక్స్ పైనే మాత్రమే ఆధారపడుతుంటారు. కానీ బేసిక్స్తో పాటు అసలు కేంద్ర ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల వ్యవస్థ పైన ఏ కమిటీలు ఏం చెప్పాయి, అది చాలా ఇంపార్టెంట్. కమిటీల యొక్క నివేదికలు, కమిటీల యొక్క సిఫారసులు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అవి. కనుక ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ అంటే బేసికల్గా ఎవరెవరు ఉంటారు, ఎవరు నియమిస్తారు, పదవి కాలం ఎంత, రాజ్యం ఎవరికి వెళ్ళి, వేతనం ఎంత, ఈ అన్ని ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా బేసిక్స్. కాబట్టి మనకు దీనిపైన సమగ్రమైనటువంటి అవగాహన తప్పనిసరి. కనుక అందుకేనండి ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్కు సంబంధించి మనం ఎట్లాంటి అవగాహన కలిగి ఉండాలి. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క లేక భారత ఎన్నికల కమిషన్ యొక్క స్థానం రాజ్యాంగంలో ఎక్కడుంది, దీని స్థానం రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే ఇట్ మీన్ ఈ దేశ రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నాయి. 25 భాగాలలో కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి ఎన్నో భాగం చెప్తుంది. అలాగే ఆ భాగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అని దీని అర్థం. చూడండి, కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి రాజ్యాంగంలోని 15వ భాగం 15th పార్ట్ 15వ భాగం 15వ భాగంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 324 నుండి 329 వరకు 324 to 329 ఆర్టికల్స్. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి 15వ భాగం 324 నుండి 329 వరకు గల ఆర్టికల్స్ దేని గురించి తెలియజేస్తున్నాయమ్మా అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి తెలియజేస్తున్నాయని చెప్పని మీకు చెప్పుకుంటాం. అయితే ఈ క్రమంలో సరే సార్ ఏ భాగమో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్టికల్ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 324 to 329 ఆర్టికల్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఏ ఆర్టికల్ ఏం చెప్తుంది అసలు ఫండమెంటల్గా వీ హ్యావ్ టు నో. సో ఇక్కడ ఈ మొత్తం ఆర్టికల్స్ 324 నుంచి 329 వరకు ఈ అంశాలు మనం తెలుసుకోవాలి. అందులో భాగంగానే మనకు 324 నిబంధన ఏం చెప్తుంది 324. ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం కోసం భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ని పరిచయం చేసింది. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం కోసం భారత రాజ్యాంగం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ని పరిచయం చేసింది ఈ దేశానికి. అది ఏ నిబంధన ప్రకారం అంటే
324. కనుక 324 ప్రకారం భారతదేశానికి ఒక ఎన్నికల కమిషన్ ఉంటుంది, ఒక కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది. సో భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం కోసం భారత రాజ్యాంగం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ని పరిచయం చేసింది. ఆ కేంద్ర ఎన్నికల కమిషన్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏదయ్యా అంటే చెప్పండి, 324 ఆర్టికల్ అని చెప్పండి. 324 వివరాల్లోకి వెళ్తే కనుక ఈ దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఈ భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఈ దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అయ్యా అని అడిగితే చెప్పండి. కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చేసి 1950 జనవరి 25న ఏర్పాటు. ఈ దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో వజ్రోత్సవాలను జరుపుకుంది. మరి వజ్రోత్సవాలను ఎప్పుడు జరుపుకుంది, ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంది అంటే 2010 జనవరి 25 నాటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, 2010 జనవరి 25 నాటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ ఏం జరుపుకుందయ్యా అంటే చెప్పండి, వజ్రోత్సవాలు జరుపుకుంది అని చెప్తాం మనం. వజ్రోత్సవాలు జరుపుకుంది. కనుక ఇలా 1950 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఏర్పడితే 2010 జనవరి 25 నాటికి 60 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా భారత ఎన్నికల కమిషన్ వజ్రోత్సవాలను జరుపుకుందని చెప్పుకుంటాం. అయితే ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఈ జనవరి 25వ తేదీని ఏం చేశారంటే జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది భారత ప్రభుత్వం. కాబట్టి 2011లో జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 2011లో జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. 2011 నుంచి నేటి వరకు మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనే విషయం మనం గమనించాలి. ఒకవేళ ఇంకొక అడుగు ముందుకేసి డెప్త్గా అడిగితే జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క నినాదం ఏంటి, స్లోగన్ ఏంటి, ఆ యొక్క ఓటర్ల దినోత్సవం యొక్క స్లోగన్ ఏంటిది అంటే ప్రౌడ్ టు బి ఓటర్ రెడీ టు ఓట్. ప్రౌడ్ టు బి ఓటర్, ప్రౌడ్ టు బి ఓటర్ రెడీ టు ఓట్, కాబట్టి దీని స్లోగన్ ఏంటి, దీని నినాదం ఏంటంటే అమ్మా ప్రౌడ్ టు బి ఓటర్ రెడీ టు ఓట్ అనేటువంటిది జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క నినాదం సార్ ఇక్కడ. కనుక ఇక్కడ 2011లో జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రకటించారు. అలాగేనండి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క స్లోగన్ ఏంటి, నినాదం ఏంటమ్మా అంటే ప్రౌడ్ టు బి ఓటర్ రెడీ టు ఓట్ అనేటువంటిది స్లోగన్ అమ్మా. అలాగే ఫైనల్గా భారత ఎన్నికల కమిషన్ ఆఫీస్ను ఏమంటారు, దాని పేరేంటి? సో భారత ఎన్నికల కమిషన్ యొక్క ఆఫీస్ పేరు ఏంటంటే నిర్వాచన్ సదన్ అంటారమ్మా. నిర్వాచన్ సదన్. సో భారత ఎన్నికల కమిషన్ యొక్క ఆ యొక్క ఆఫీసు దాని పేరేంటి, ఆ కార్యాలయం పేరేంటి అంటే నిర్వాచన్ సదన్ అంటారని చెప్పని ఇక్కడ చెప్పుకుంటాం. కాబట్టి అమ్మ ఇవాళ భారత ఎన్నికల కమిషన్ గురించి రాజ్యాంగంలోని 15వ భాగం 324 నుంచి 29 వరకు గల ఆర్టికల్స్ తెలియజేస్తున్నాయి. భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం కోసం భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ను పరిచయం చేసింది. అలాగే అది 324 ఆర్టికల్ ప్రకారం.
అలాగే భారతదేశంలో 1950 జనవరి 25వ తేదీన భారత ఎన్నికల కమిషన్ ఏర్పడింది. ఇది 2010 జనవరి 25 నాటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంది. ఈ వజ్రోత్సవాల సందర్భంగా 2011 జనవరి 25ను మరి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రకటించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క నినాదం ఏంటంటే ప్రౌడ్ టు బి ఓటర్ రెడీ టు ఓట్. అలాగే భారత ఎన్నికల కమిషన్ యొక్క కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్. సో ఇది అమ్మ 324 ఆర్టికల్కి సంబంధించి. ఇక 324 ఆర్టికల్ తర్వాత మనకు నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే 325. మరి 325 నిబంధన ఏం చెప్తుంది? 325 ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత పౌరులకు ఓటు హక్కు కల్పించే విషయంలో పౌరుల మధ్య 5 వివక్షలు చూపించరాదు. 325 ఏం చెప్తుందంటే భారత పౌరులకు ఓటు హక్కు కల్పించే విషయంలో పౌరుల మధ్య 5 వివక్షలు చూపించరాదు. మరి ఏంటివి అంటే కులం, మతం, జాతి, లింగ, జన్మ. కులం, మతం, జాతి, లింగ, జన్మ. లింగ మీన్ స్త్రీ పురుష. కాబట్టి 325 ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారత పౌరులకు ఓటు హక్కు కల్పించే విషయంలో పౌరుల మధ్య ఎలాంటి వివక్షలు చూపించరాదు. ప్రధానంగా 5 వివక్షలు చూపించరాదు. అది కులం కావచ్చు, మతం కావచ్చు, జాతి కావచ్చు, లింగ కావచ్చు, జన్మ కావచ్చు. ఈ వివక్షలు చూపించాలని చెప్పి 325 ఆర్టికల్ అని చెప్పని చెప్పుకుంటాం. అంతేకాదమ్మా, ఇవాళ పార్లమెంట్ ఎన్నికలైనా శాసనసభ ఎన్నికలైనా సరే మామూలుగా అయితే మనము లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తాం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తాం. ఎందుకంటే అవి డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి, ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి. ఈ దేశ పౌరులకు లోక్సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కేసే అవకాశం ఉంది. ఈ ఓటింగ్ సమయంలో ఎప్పుడైనా సరే ఓటరు జాబితాను ఎప్పుడైనా సరే ఒకే జాబితా తయారు చేయాలి తప్ప కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, వర్గాన్ని బట్టో జాబితా తయారు చేయరాదు. లోక్సభకైనా, పార్లమెంట్కైనా, రాష్ట్ర శాసనసభకైనా ఎన్నికల నిర్వహణ సమయంలో ఇవాళ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఒకే ఓటరు జాబితా ఉండాలి తప్ప కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, మార్గాన్ని బట్టి ఓటరు జాబితా తయారు చేయకూడదు. అందుకే మీరు గమనించండి, రాజ్యాంగంలో ఈ అంశాన్ని పొందుపరిచారు కాబట్టి మన ఓటర్ లిస్టులో కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన కాకుండా సాధారణంగా ఉన్నటువంటి అందరూ ఓటర్ జాబితాను అక్కడ పొందుపరచడం జరుగుతుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ మీన్ 325. కనుక ఇవాళ 325 ఏం చెప్తుందయ్యా అంటే పౌరులకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఎలాంటి వివక్ష చూపించరాదు. ప్రధానంగా 5 వివక్ష చూపించరాదు. అది కులం, మతం, జాతి, స్త్రీ పురుష జన్మ. అలాగే ఓటరు జాబితాను తయారు చేసేటువంటి క్రమంలో కూడా అంటామా గమనించండి, ఈ ఓటరు జాబితాను కూడా పార్లమెంట్ అయినా శాసనసభ అయినా ఒకే జాబితా రూపొందించాలి తప్ప కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ఓటర్ జాబితా రూపొందించకూడదని చెప్పినటువంటి ఆర్టికల్ ఏందయ్యా అంటే 325 ఆర్టికల్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక 325 ఆర్టికల్ తర్వాత మనకున్నటువంటి తదుపరి ఆర్టికల్ ఏంటయ్యా, ఏ విషయం, ఏ ఆర్టికల్ అనుకున్నప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 326 ఆర్టికల్. 326 రైట్ అమ్మా. మరి 326 ఆర్టికల్ ఏం చెప్తుంది ఇంతకీ? ఇక్కడ ఏం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా 326 ఆర్టికల్ ఏం చెప్తుందమ్మా అంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి. ఏ ఆర్టికల్ చెప్తుందమ్మా? 326. 325 ప్రకారం ఓటు హక్కు కల్పించడంలో ఎలాంటి వివక్ష చూపరాదు. 326 భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి. ఇలా ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ఏమంటారంటే అమ్మా సార్వజనీన వయోజన ఓటు హక్కు. సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటారు. సో అందరికీ ఓటు హక్కు కల్పించేటువంటి అంశాన్ని ఏమంటారు? సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటాం. కానీ భారతదేశంలోనమ్మా అవి పార్లమెంట్ అయినా శాసనసభ ఎన్నికలైనా సరే
సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రాతిపాదికనే జరుగుతాయి. భారతదేశంలో అవి పార్లమెంట్ ఎన్నికలైనా అవి శాసనసభ ఎన్నికలైనా సరే సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రాతిపాదికనే జరుగుతాయని చెప్పి మనం ఇక్కడ గమనిస్తాం. అయితే ఇక్కడ సార్వజనీన వయోజన ఓటు హక్కు ప్రాతిపాదికన జరుగుతాయి, ఇక్కడ బాగుంది. కానీ ఇదే సమయంలో మరొక అంశం కూడా ఉందమ్మా. ఇక్కడ ఏంటంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే అందరికీ ఓటు హక్కు కల్పించడం. అంటే అందరికీ అంటే ఎట్లా అంటే ఏ వయసు ఉన్న వాళ్ళకి అంటే ఎవరికైతే 18 సంవత్సరాలు నిండినటువంటి పౌరులు ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తే దాన్ని అంటారండి సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటారు. 18 సంవత్సరాలు ఒకటే ఆలోచించాలి, అంతే తప్ప కులం, మతం, వర్గం, ప్రాంతం, జన్మ, స్థిర నివాసం ఇవన్నీ కూడా చూడకూడదు. కనుక ఇవాళ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి, అది సార్వజన వయోజన ఓటు హక్కు. కాబట్టి ఈ ప్రాతిపాదికన ఎన్నికలు జరుగుతాయి. కనుక దీన్ని ఏమంటారమ్మా అంటే సార్వజన వయోజన ఓటు హక్కు అంటారు. ఏ ఆర్టికల్ చెప్తుందంటే 326 ఆర్టికల్ చెప్తుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే కానీ మౌలిక రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ 18 సంవత్సరాలు ఉండేది కాదు. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఓటు హక్కు రావాలంటే ఎంత వయసు ఉండేది అనుకున్నప్పుడు, ఎంత వయసు అన్నప్పుడు ఓటు హక్కు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 సంవత్సరాలు నిండినటువంటి పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. అంటే ఇవాళ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే వ్యవస్థని సార్వజన వయోజన ఓటు హక్కు అంటాం. బట్ ఆ రోజు కూడా సార్వజనిక వయోజన ఓటు హక్కు ఉండేది. బట్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ఇక్కడ వయసు పరిమితి అనేటువంటిది మౌలిక రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎంత ఉండేదంటే 21 సంవత్సరాలు ఉండేదని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. అయితే మీ అందరి సందేహం ఏంటి, ఇప్పుడు 21 నుంచి 18కి ఎట్లా వచ్చిందని డౌట్. ఇక్కడ 21 to 18 ఇక్కడ సమస్య అది కాదు. ఇక్కడ నీకు 21 ఉండేదని నీకు తెలుసు, ఈరోజు 18 ఉన్న విషయం తెలుసుకోవాలంటే ఎలా ఇక్కడ 21 నుంచి 18కి వచ్చింది అంటే ఇప్పుడు 21 ఉన్నటువంటి వయసుని 18 ఏళ్లకు తగ్గిస్తే మరి తగ్గించినటువంటి ప్రధానమంత్రి ఎవరు? ఏ ప్రధానమంత్రి? ఆ తర్వాత 21 నుండి 18 ఏళ్లకు తగ్గిస్తే మామూలుగా ప్రధానమంత్రి సంతకం పెడితే అవుతుందా, లేక మంత్రిమండలి సంతకం పెడితే అవుతుందా, లేక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాలి. అందుకే వీ హ్యావ్ టు డూ అమెండ్మెంట్ యాక్ట్, ఇట్ మీన్ రాజ్యాంగ సవరణ చట్టం. అందుకే ఇవాళ సార్వజన వయోజన ఓటు హక్కు అంటే ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం 326 ఆర్టికల్ ప్రకారం. కనుక భారతదేశంలో ఎన్నికలన్నీ కూడా ఏ ప్రాతిపదికన జరుగుతాయి అంటే ఈ సార్వజన వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన జరుగుతాయి. అందరికీ ఓటు హక్కు ఉంటుంది. దానికి ఒక నిబంధన ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంటుంది. బట్ మౌలిక రాజ్యాంగంలో అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 సంవత్సరాలు ఉండేది. ఈ 21 ఏం చేశారంటే 18 తగ్గించారు. మరి 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గిస్తే ఈ తగ్గించిన ప్రభుత్వం ఏదయ్యా అంటే రాజీవ్ ప్రభుత్వం. తగ్గించిన ప్రభుత్వం ఏదయ్యా అంటే రాజీవ్ ప్రభుత్వం. సో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసిందమ్మా అంటే 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ వయసు పరిమితిని ఏం చేసిందంటే 18 సంవత్సరాలు తగ్గించింది. ఒక డెప్త్ అడుగుతాడు, అడిగే అవకాశం ఉంది. 21 నుండి 18 సంవత్సరాలకు రాజీవ్ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం తగ్గించిందని అడిగే అవకాశం ఉంది. కాబట్టి 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ప్రకారం తగ్గించిందని చెప్పండి. సో 61 అమెండ్మెంట్ యాక్ట్ 1988 ప్రకారం. సో 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించారు. ఆ ప్రభుత్వం ఏదంటే రాజీవ్ ప్రభుత్వం చెప్పండి అమ్మా. అలాగే ఏ అమెండ్మెంట్ యాక్ట్ అమ్మా అంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ప్రకారం తగ్గించారని చెప్తాం. సో 61 అమెండ్మెంట్ యాక్ట్ 88 ప్రకారం. ఒకవేళ మీకు ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలా అయితే 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినట్లయితే ఈ ఓటు హక్కు ఎప్పటి నుండి అమలుకి వచ్చింది అంటారు. 21 నుండి 18 ఏళ్ళకు తగ్గించారు. ఈ ఓటు హక్కు 1989 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పండి అమ్మా. తగ్గించింది మాత్రం 88లో చెప్పండి. ఇది అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చిందంటే 89 నుంచి 1989 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పండి. మీకు ఇంకా డెప్త్ కావాలంటే రేపు అడుగుతాడు, 18 సంవత్సరాలు నిండినటువంటి భారత పౌరులు మొట్టమొదటిసారిగా ఎన్నో లోక్సభ ఎన్నికల్లో ఓటేశారు అని అడిగే అవకాశం లేకపోలేదు. కాబట్టి 89వ సంవత్సరంలో అది ఎన్నో లోక్సభ అంటే 9వ లోక్సభ అని చెప్పండి అమ్మా. 9వ లోక్సభ.
కాబట్టి 8వ లోక్సభలో ఆ యొక్క వయస్సు పరిమితిని తగ్గించారండి. అది 21 నుండి 18 ఏళ్లకు. అది 61వ రాజ్యాంగ సవరణ చట్టం 88, అది 8th లోక్సభ. ఆ తర్వాత 89లో ఇది ఇంప్లిమెంట్ అయింది, అమల్లోకి వచ్చింది. అది అమల్లోకి వచ్చింది. అలాగే తొలిసారిగా వీళ్ళు ఓటేసింది ఏ లోక్సభ అంటే 9వ లోక్సభలో వీళ్ళు ఓటేశారు, ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. సరే సార్, 21 నుండి 18 ఏళ్ళకు తగ్గించారు. ఇప్పుడు 18 ఏళ్ళు నిన్న ప్రతి పౌరుడికి ఏ వివక్ష చూపించకుండా ఓటు హక్కు కల్పిస్తారు. కారణం ఏంటంటే దాన్ని అంటారు సార్వజనిక వయోజన ఓటు హక్కు అంటారు అని చెప్పారు. బాగుంది. ఓటు హక్కుకు అనర్హులు ఎవరైనా ఉన్నారా? ఓటు హక్కుకు ఎవరికైనా అవకాశం లేకుండా ఉన్నారా? అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందా ఓటు హక్కు విషయంలో అంటే ఎస్. ఓటు హక్కు విషయంలో కొంతమందిని అనర్హులుగా ప్రకటించవచ్చు. ఎవరికంటే అమ్మ, స్థిర నివాసం లేనటువంటి వారు. అంటే స్థిర నివాసం వాళ్ళకు అది రెంటెడ్ కాదు, ఏది కాదమ్మా, వాళ్ళు ఎప్పుడు వలస జీవులుగా ఉంటుంటారమ్మా. కాబట్టి వాళ్ళు స్థిర నివాసం ఒక చోట ఉండరు, వలస జీవులుగా వెళ్తుంటారు. అంటే వాళ్ళు మైగ్రేట్స్ లాగా అప్పుడు తిరుగుతుంటారు. ఆ స్థిర నివాసం విషయంలో అయితేనేమి. అలాగే మతిస్థిమితం లేకపోవడం, ఆ తర్వాత నేరం, ఆ తర్వాత అవినీతి. ఇలా స్థిర నివాసం సరిగ్గా లేకపోవడం, మతిస్థిమితం లేకపోవడం, నేరాలకు పాల్పడడం, అవినీతి పాల్పడడం, ఇలా తదితర కారణాల వల్ల ఎవరైతే ఉంటారమ్మా అలాంటి వాళ్ళకి ఓటు హక్కుని మరి అనర్హులుగా ప్రకటించవచ్చును, అనర్హులుగా చేసే అవకాశం లేకపోలేదు. అలాగేనమ్మా ఇదే సమయంలో మరొక అవకాశం కూడా ఉంది. ఇక్కడ వీళ్ళతో పాటు ఇంకెవరికి ఓటు హక్కు ఉండదు అనుకున్నప్పుడు ఇక్కడ గమనించండి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 62 సబ్ క్లాస్ 5 సెక్షన్ ప్రకారం. సో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 62 సబ్ క్లాస్ 5 సెక్షన్ ప్రకారం ఎవరు అనర్హులు అంటే పోలీసు కస్టడీలో ఉన్నవారు మరియు శిక్ష పడి జైలులో ఉన్నవారు. సో ఇక్కడ 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. అక్కడ ఏ సందేహం అక్కర్లేదండి మీకు. కానీ ఎవరికైతే స్థిర నివాసం సరిగ్గా ఉండదో, మతి స్థిమితం ఉండదో, నేరం, అవినీతి లాంటి అంశాలకు పాల్పడిన వాళ్ళకు కూడా ఓటు హక్కుకు అనర్హులుగా పట్టించేటువంటి అవకాశం లేకపోలేదు. అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో 62 సబ్ క్లాస్ 5 సెక్షన్ ఏం చెప్తుందంటే పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులకు కూడా ఓటు హక్కుని అనర్హులుగా పట్టించవచ్చు. అలాగే శిక్ష పడి జైలులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనర్హులుగా పట్టించవచ్చు అని చెప్పి ఇక్కడ మనకు ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి 51లోని 62 సబ్ క్లాస్ 5 సెక్షన్ చెప్తుందని చెప్తాం. అయితే ఈ మధ్యకాలంలో ఇంకొకటి విస్తరించారు. ఎప్పుడంటే 2014 సాధారణ ఎన్నికల నిబంధన. 2014 సాధారణ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు అంటారమ్మా. ఇవి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరిగే ఎన్నికల్ని సార్వత్రిక ఎన్నికలు, సాధారణ ఎన్నికలు అంటారు. 2014లో మరి జరిగినటువంటి సాధారణ ఎన్నికల నియమావళి ప్రకారం, నిబంధన ప్రకారం ఏం చేశారంటే అమ్మా, పోలీసు విచారణలో ఉన్న వారు కూడా ఓటు హక్కుకు అమ్మా మరి అనర్హులుగా పట్టించవచ్చును వాళ్ళని కూడా. కాబట్టి ఇక్కడ పోలీసు విచారణలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఓటు హక్కు అనర్హులుగా పట్టించవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ముందస్తుగా నిర్బంధించబడినటువంటి వారు. జనరల్గా అరెస్ట్ చేసే చట్టాలు అంటే నిర్బంధ చట్టాలు 2 ఉంటాయి సార్. ఒకటి ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, 2 పనిటివ్ డిటెన్షన్ యాక్ట్. ఫస్ట్ మీకు పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ చెప్తా. పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ దీని తెలుగులో శిక్షాత్మక నిర్బంధం అంటారండి. పనిటివ్ డిటెన్షన్ యాక్ట్ నువ్వు ఆల్రెడీ ఒక నేరానికి పాల్పడ్డావు, విచారణ జరిగింది, నేరం రుజువు అయితే అప్పుడు నీకు శిక్ష పడుతుంది. అంటే ఆల్రెడీ నేరానికి పాల్పడ్డావు, తర్వాత విచారణ, ఇన్వెస్టిగేషన్, ఆ తర్వాత శిక్ష. బట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, దీని అబ్రివేషన్ పీడీ యాక్ట్ అంటాం. దీని తెలుగులో అయితే ఏమంటామంటే అమ్మా నివారక నిర్బంధ చట్టము అంటాం. దీని ఉద్దేశం ఏంటంటే నువ్వే తప్పు చేయలేదండి, నువ్వు ఇంకే తప్పు చేయలేదు, భవిష్యత్తులో తప్పు చేస్తావేమో అనే అనుమానంతో, నీ వల్ల సమాజానికి నష్టంగా జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో
ముందస్తుగా అరెస్ట్ చేస్తే దాన్ని అంటారమ్మా పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్, నివారక నిర్బంధ చట్టం అంటారు. అయితే ఇలా మామూలుగా ఎవరైతే ముందస్తుగా అరెస్ట్ చేయబడి ఉంటారో పీడీ యాక్ట్ ప్రకారం వాళ్ళ కోటకి ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఎలా వేయాలి? పోస్టల్ బ్యాలెట్ వేయాలి. పోస్టల్ బ్యాలెట్ అంటే ముందస్తు నిర్బంధంలో ఉన్న వాళ్ళు మాత్రం వేయచ్చు. కాబట్టి చాలా క్లోజ్గా చూడమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సార్వజనిక 326 ఆర్టికల్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాలి. దాన్ని సార్వజనిక వయోజన ఓటు హక్కు అంటారు. అంటే దేశంలో జరిగే ఎన్నికలు కూడా సార్వజనిక వయోజన ఓటు హక్కు ప్రాతిపదికనే జరుగుతాయని చెప్పడానికి తెలుసు కూడా. అయితే ఇక్కడ వయసు ఎంత ఉండాలి? 18 ఏళ్ళు నిండి ఉండాలి. గతంలో ఎంత ఉండేది? 21 సంవత్సరం ఉండేది. 21 నుంచి ఎంత తగ్గించారు? 18కి. ఏ ప్రభుత్వం? రాజీవ్ ప్రభుత్వం. ఏ అమెండ్మెంట్ యాక్ట్? 61. ఎప్పుడు? 88. ఇంప్లిమెంట్ 89. వేసినటువంటి లోక్సభ 9వ లోక్సభ. బట్ హియర్ అందరికి ఓటు హక్కు ఉంటుందా? నో, కొంతమందికి ఉండకపోవచ్చు. ఎవరికి? సరైన స్థిర నివాసం లేని వాళ్ళకి, ఇంకెవరికి? మతి స్థిమితం లేని వారికి, ఇంకెవరికి? నేరాలకు పాల్పడే వారికి, ఇంకెవరికి? అవినీతికి పాల్పడే వారికి ఓటు హక్కు అనర్హులుగా పట్టించవచ్చు. అంతేనా? కాదు కాదు, ఇంకా ఉన్నారు. ఇంకెవరున్నారు? ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 62 సబ్ క్లాస్ 5 సెక్షన్ ప్రకారం పోలీసు కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తులు, శిక్ష పడి జైలు జీవితం గడిపే వాళ్ళు కూడా ఓటు హక్కుకు అనర్హులు. అంతేనా? కాదు కాదు, ఇంకా ఉన్నారు. ఇంకెవరున్నారు? 2014 సాధారణ ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసు విచారణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కుకు అనర్హులు. కానీ ముందస్తు నిర్బంధంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఓటు హక్కు వేయొచ్చు. అది ఎలా అంటే అది పోస్టల్ బ్యాలెట్ పద్ధతి ప్రకారం వేయొచ్చు. అది పోస్టల్ బ్యాలెట్ ప్రకారం వేయచ్చు. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. కనుక 326 ఆర్టికల్ మరి అందరికీ ఓటు హక్కు కల్పించడం దాని గురించి చెప్తుందమ్మా. ఇక నెక్స్ట్ మీ సంబంధించినటువంటి మరి తదుపరి ఆర్టికల్ ఏంటంటే 327 ఆర్టికల్. 324 ఎన్నికల కమిషన్, 325 ఏ వివక్ష చూపరాదు, 326 ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేటువంటిది. ఇక నెక్స్ట్ ఏంటమ్మా అంటే 327 ఆర్టికల్ సంబంధించి 327 సంబంధించి ఏంటంటే ఏం చెప్తుందంటే ఇక్కడ 327 సంబంధించి రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం, రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం, రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం ఇక్కడ 327 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. ఎవరు చేస్తారండి చట్టాలు? పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. సో రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణ కోసం మరి చట్టాలు చేసేది ఎవరయ్యా అంటే పార్లమెంట్ చట్టాలు చేస్తుంది అని చెప్పాను ఇక్కడ చెప్పుకుంటా. ఏ ఆర్టికల్ ప్రకారం? 327 ఆర్టికల్ ప్రకారం చేస్తుంది. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యమైనది, మరి ఇక్కడ పార్లమెంట్ చేసే చట్టాలు ఏ ఎన్నికల నిర్వహణ కోసం? ఏ ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసమే చేస్తుందా లేక శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కూడా చేస్తుందా? హియర్ 327 ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ రెండింటి నిర్వహణ కోసం కూడా ఎన్ని చట్టాలు చేసేది ఎవరయ్యా అంటే పార్లమెంట్ చేస్తుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే 327 ఆర్టికల్. అంటే ఈ దేశంలో రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉందంటే అది పార్లమెంట్కు ఉంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే 327 ఆర్టికల్. అయితే మరి ఏ ఎన్నికల గురించి అంటే స్పెసిఫిక్గా మేము ఏం చెప్పాలి? అది పార్లమెంట్, నెంబర్ 2 రాష్ట్ర శాసనసభ, స్టేట్ లెజిస్లేచర్. వీటి నిర్వహణ కోసం చట్టాలు చేసేది ఎవరయ్యా అంటే పార్లమెంట్. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 327 ఆర్టికల్ ప్రకారం అని చెప్పండి. రైట్. ఇక 327 తర్వాత నెక్స్ట్ మీ ముందుకు రాబోతున్నటువంటి మరొక ఆర్టికల్ ఏంటంటే 328 ఆర్టికల్, 328. మరి 328 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ 328 ఏం చెప్తుందంటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై, రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై పార్లమెంట్ ఒకవేళ చట్టాలు చెయ్యని ఎడలా, రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై పార్లమెంట్ ఒకవేళ చట్టాలు చెయ్యని ఎడలా
ఒకవేళ చట్టాలు చేయని ఎలా ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. అంటే రాష్ట్రాలు చేయవచ్చు. ఒకవేళ పార్లమెంట్ చేయని ఎడల దానిపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉందంటే రాష్ట్రాలకే ఉంటుంది. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే 328. 327 దగ్గర మీకు ఏం చెప్పానంటే రాజ్యాంగబద్ధ ఎన్నికల నిర్వహణ కోసం చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. అది పార్లమెంట్ ఎన్నికలైనా రాష్ట్ర శాసనసభ ఎన్నికలైనా చేసేది పార్లమెంటే 327 ఆర్టికల్ ప్రకారం. బట్ 328 ఏం చెప్తుందంటే ఒకవేళ రాష్ట్ర శాసనసభ ఎన్నికలపైన పార్లమెంట్ చట్టాలు చేయని ఎడల అప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలపైన ఆ చట్టాలు చేసే అధికారం ఆ రాష్ట్రానికి కలదు అని చెప్పింది 328 ఆర్టికల్ అని చెప్పండి. ఒకవేళ పార్లమెంట్ చేయకపోతే అప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ ఆ ఎన్నికల నిర్వహణ పైన చట్టాలు చేసుకోవచ్చమ్మా, ఆ నియమ నిబంధనలు రూపొందించుకోవచ్చు. ఒకవేళ పార్లమెంట్ చేయని ఎడల ఆ సమయంలో రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏదంటే 328 ఆర్టికల్ అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక ఫైనల్గా ఉన్నటువంటి చివరి ఆర్టికల్ ఏంటంటే 329 ఆర్టికల్, 329వ నిబంధన. మరి 329 ఆర్టికల్ ఏం చెప్తుంది? 329 ఆర్టికల్ ప్రధానంగా దేని గురించి చెప్తుంది అనుకున్నప్పుడు చూడండి సార్, ఇక్కడ 329వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు అనే అంశాన్ని ఎవరు చెప్పారమ్మా అంటే 329 ఆర్టికల్ చెప్పిందమ్మా. 329వ నిబంధన చెప్పింది. ఎన్నికల ప్రక్రియ అంటే దీని అర్థం ఏంటి? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం, నోటిఫికేషన్, ఎన్నికల తేదీలు ప్రకటించడం, ఈ తదితర అంశాలన్నీ కూడా అవి పూర్తిగా కేంద్ర ఎన్నికల కమిషన్కు చెందినటువంటివి. కాబట్టి షెడ్యూల్ ప్రకటించడం, నోటిఫికేషన్ ఇవ్వడం, తేదీలు ప్రకటించడం, ఈ తదితర అంశాలన్నీ కూడా అవి కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఒక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదనేటువంటి అంశాన్ని స్పష్టంగా రాజ్యాంగం చెప్పింది 329 ఆర్టికల్ చివరి ఆర్టికల్ దగ్గర. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పిందమ్మా. అది మరి 329 ఆర్టికల్. ఈ అంశాన్ని రేపు మిమ్మల్ని అడుగుతాడు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదనే అంశాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడు ఏ కేసులో తీర్పిచ్చింది? ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏ కేసు తీర్పిచ్చింది? అది పక్కన పెట్టేస్తే 329 ఆర్టికల్ని సుప్రీంకోర్టు ఏ కేసులో ఎప్పుడు సమర్థించింది అని అడిగే అవకాశం లేకపోలేదు. అందుకేనమ్మా ఇవాళ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పిచ్చిందంటే 2011లో. అది ఏ కేసు అంటే మక్కల్ శక్తి కశ్యప్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్. సో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు, అది కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు 2011లో అమ్మ మక్కల్ శక్తి కశ్యప్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్లో తీర్పిచ్చిందమ్మా. సో ఫ్రెండ్స్, ఇది 329 ఆర్టికల్ని సుప్రీంకోర్టు సమర్థించినటువంటి సందర్భం, ఆ సంవత్సరం, ఆ కేసు చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఇక్కడ 324 నుంచి 329 ఆర్టికల్ చెప్పుకున్న తర్వాత చాలామంది ఏమనుకుంటారు అంటే ఇక ఎన్నికల కమిషన్ అయిపోయింది కదా, ఇంకేముంటుంది అనుకుంటాం. యాక్చువల్గా ఇది కేవలం బేసిక్ మాత్రమే, ఫండమెంటల్ మాత్రమే. ఎన్నికల కమిషన్ పైన ఉన్న ఆర్టికల్స్ ఏంటి అని తెలుసుకోవడమే తప్ప 324 నుంచి 29 వరకు చెప్పుకోగానే అసలు టాపిక్ అయిపోయింది, ఈ టాపిక్ ఓవర్, ఇంకేముంటుంది ఇక్కడ చెప్పుకోవడానికి, ఇంతకంటే ఎక్కువ ఇంకేం మాట్లాడుకుంటాం అని అనుకోవడం పొరపాటు. యాక్చువల్గా ఇది ఫండమెంటల్, ఇది కేవలం బేసిక్ మాత్రమే.
మనకు అసలైనటువంటి సబ్జెక్ట్ అమ్మ ఈ ఆర్టికల్ తర్వాత స్టార్ట్ అవుతుంది.